ఏంటి అనేది దానిపైన క్లారిటీ చేసే అవకాశం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు నిర్ణయమే అత్యంత కీలకంగా ఉంది. దీనిపైన సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కేబినెట్ డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. సచిన్ రైట్, అంటే మార్నింగ్ స్కెడ్యూల్లోనే విచారణ ఉందా, లేకపోతే దీనికి సంబంధించిన చర్చ జరుగుతుందా, లేదు ఆఫ్టర్నూన్ సెషన్లో ఉండొచ్చు అంటూ కూడా? ఎగ్జాక్ట్లీ, అంటే విక్రమ్నాథ్ ఆయన ఉన్నటువంటి ఆయన బెంచ్ ముందుకు ఈ పిటిషన్ వెళ్తుంది. ఆయన డిసిషన్ ఆ బెంచ్ నిర్ణయం తీసుకున్నది ఉదయమే కానుంది, కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. 10-11 ప్రాంతంలో బెంచ్ పైకి వచ్చేటువంటి అవకాశం ఉంది. విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఇదంతా లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. దాని తర్వాత జరిగేటువంటి ఆధారంగా ఇచ్చేటువంటి తీర్పు ఆధారంగా కేబినెట్ భేటీలో డిసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తాం. రైట్, అంటే ఈ కేసుకి సంబంధించి సాధారణంగా ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు, లేకపోతే ఒక కేసుకి సంబంధించి విచారణ జరుగుతున్నప్పుడు మరికొన్ని పిటిషన్స్ దాఖలే అవకాశం ఉంటుంది. కౌంటర్గా ఈ అంశానికి సంబంధించి కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి మరింతమంది యాడ్ అవుతున్నారా? ఈ కేసుకు సంబంధించి మా వాదనలు కూడా వినాలి, వినిపించాలి అంటూ కూడా అటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? అంటే ఆల్రెడీ హైకోర్టును ఎవరైతే ఆశ్రయించారో జియో నెంబర్ 9 కొట్టివేయాలి, దానిపైన స్టే విధించాలనేటువంటిది రెడ్డి జాగృతి నుంచి కానీ ఇంకా కొద్దిమంది, సో వాళ్ళు సేమ్ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే వాళ్ళు హైకోర్టు ఆల్రెడీ ఈ స్టే ఇచ్చింది, దాంతో పాటు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను కూడా పరిశీలించాలి, పరిగణలోకి తీసుకోవాలి. ప్రభుత్వ వాదన విన్న తర్వాత కేవలం ప్రభుత్వ వాదన విని మాత్రమే తీర్పు ఇవ్వకుండా మా వాదనలు కూడా వినాలనేటువంటిది వీళ్ళు కూడా కేవియట్ పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. అది కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ వాదనలు విన్న తర్వాత ప్రభుత్వ తరఫు వీళ్ళ వాదనలు కూడా ఖచ్చితంగా విన్న తర్వాత సుప్రీం తీర్పు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వీళ్ళు చెప్తా ఉంది ఏంటంటే రాజ్యాంగపరంగా 50% రిజర్వేషన్, 50% క్యాప్ ఉంది కాబట్టి దాన్ని మించి ఇవ్వడానికి లేదు జీవో రూపంలో అనేటువంటిది వీళ్ళు పిటిషనర్లు ఉన్న హైకోర్టులో వేసినట్టు ప్రభుత్వానికి జీవో నెంబర్ 9కి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి పిటిషన్లు వాళ్ళ వాదన వినిపించే అవకాశం ఉంది. ప్రభుత్వ వాదన మనందరికీ తెలిసింది, చాలాసార్లు మాట్లాడుకున్నట్టుగానే ఎంపరికల్ డేటా ఉంది మా దగ్గర, ఇంటింటి చేసినటువంటి సర్వే ఉంది, ప్రతి డేటా డీటెయిల్స్ ఉన్నాయి. కావాలంటే ఆ డేటా అంతా కూడా సుప్రీంకోర్టుకు సీల్ కవర్లో అందజేస్తాం. ఆ డేటా ఉన్నందునే సమాజంలో సామాజిక పరంగా ఉన్నటువంటి అసమానతలతో తొలగిపోవాలని సామాజికంగా వారికి రిజర్వేషన్లు కల్పిస్తా ఉన్నాం. రాజ్యాంగంలో ఎక్కడ లేదు 50% క్యాప్ మినహాయించి రాజకీయ పరంగా రిజర్వేషన్లు ఇవ్వద్దు అనేటువంటిది. కేవలం అది విద్య కానీ ఉపాధి కానీ వీటిపైనే సుప్రీంకోర్టు గతంలో ఉటంకించిన కేసులు ఉన్నాయి. సో రాజకీయ పరంగా లేవు అనేటువంటిది ప్రభుత్వ వాదన వినిపించే సిచ్యువేషన్ ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. సుప్రీంకోర్టు మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈరోజు. దాని తర్వాతనే కేబినెట్ లో చర్చిస్తారు. కేబినెట్ భేటీ తర్వాత ఒక కీలక నిర్ణయం ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది. ఒకటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు గతంలోనే ప్రభుత్వం కానీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కానీ 42% రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్లతో మాత్రమే స్థానిక సంస్థలు నిర్వహిస్తామనేటువంటి ఒక క్లారిటీ ఇచ్చారు. సో దాని ద్వారా తెలుస్తుంది ఏంటంటే ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా కూడా వాళ్ళు 42% రిజర్వేషన్ తోనే ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఇంకా అవసరమైతే రాష్ట్రపతి గవర్నర్ దగ్గర ఉన్న బిల్లుల కోసం కూడా ప్రెజరైజ్ చేసేలా లీగల్ గా ఫైట్ చేయడానికి, అంటే కోర్టులో ఆశ్రయించడం కానీ మళ్ళీ ఆ బిల్లుల రూపంలో ఏదో రూపంలో కార్యాచరణ రూపొందించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. కాకపోతే ఈరోజు మధ్యాహ్నం సుప్రీంకోర్టు ఏం చెప్పనుంది అనేటువంటి కాస్త ఉత్కంఠ ఉంది. ఎందుకంటే ఎల్లుండి బంద్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణకు సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్ల కోసం. కాబట్టి కాస్త ఉద్రిక్తంగా ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర తెలంగాణలో మొత్తం బీసీ సమాజం అంతా ఎదురు చూస్తా ఉంది సుప్రీంకోర్టు ఏం చెప్తుందని. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం కాబోతోంది ఈ అంశానికి సంబంధించి. మరి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం, మరి ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొందనే చెప్పుకోవాలి. బీసీ రిజర్వేషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగబోతుంది. విక్రమ్నాథ్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ విచారణకు రానుంది. సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్పై ఇప్పటికే స్టే విధించింది హైకోర్టు. మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఇవాళ స్థానిక ఎన్నికలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.